భయం అందరిలోనూ కలిగింది. సరిగ్గా అదే సమయంలో ఒక గంభీరమైన గొంతు వినిపించింది. సత్యవ్రత, భయాన్ని వదిలేయండి. ఈ ఉగ్ర ప్రళయం భూమికి అంతం కాదు, సృష్టి పునర్జన్మకి ఆరంభం. నీ నమ్మకం, నీ ధర్మం, అవే నవయుగానికి ఆరంభం. ఆ మాటలకి సత్యవ్రత, సప్త ఋషులు భయాన్ని వదిలి ధైర్యాన్ని నింపుకున్నారు. ఆకాశానికి ఎగిసే అలలలో దూరంగా ఒక కాంతి మెరుపుతో, మిలమిల మెరిసే బంగారు చర్మంతో, సూర్యుడు తేజస్సు కలిగిన కొమ్ముతో ఎగిసే అలలను చీలుస్తూ మహామత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అతడి నుదుటిపై ఉన్న కొమ్ముకి సత్యవ్రతుడు ఆ ఓడను వాసుకి అనే మహాసర్పంతో ఆ కొమ్ముకి కట్టాడు. ఆ మహాప్రలయంలో ఓడ సురక్షితంగా ప్రయాణించింది. అదే సమయంలో వేదాలను దొంగలించిన హయగ్రీవ రాక్షసుడు సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. మత్స్యావతారం వేగంగా సముద్ర గర్భంలోకి వెళ్ళి రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి వేదాలను తిరిగి తీసుకువచ్చాడు. ఆ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ప్రళయ జలాలు నెమ్మదిగా వెనక్కి తగ్గాయి. భూమి తిరిగి మళ్ళీ కనిపించింది. మత్స్యావతారం సత్యవ్రతుడిని, సప్త ఋషులను, సమస్త జీవరాశులను సురక్షితంగా భూమిపై చేర్చింది. విశ్వం తిరిగి కొత్తగా ప్రారంభం